ఉదయం మనం నేర్చుకున్న స్టోరీ ఎవరి గురించి? యోనా ప్రవర్త కదా. యోనా ప్రవర్త అయి ఉన్నప్పుడు దేవుడు యోనాకి ఏం చెప్పాడు? నినివే పట్టణానికి యోనాని ఎందుకు వెళ్ళమన్నాడు? పాపాలు దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి. అయితే యోనా నినివే పట్టణానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు పారిపోతున్నాడు. ఏమెక్కాడు తర్షీషు వెళ్తానికి? వాడ వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఏం జరిగింది? తుఫాన్ వచ్చి భయంకరమైన గాలి వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు యోనాని నీళ్ళలో పడిచారు కదా. పడినమ్మన్న యోనాని ఏం మింగింది వచ్చి? ఏంటది? చేప. మత్స్యమని ఉంది బైబిల్లో. ఓకేనా? యోనాని ఎన్ని దినాలు చేప గడుపులో ఉంచింది? 3 days తర్వాత యోనాని ఎక్కడికి ఎక్కేసింది? ఎక్కడ? నినివే పట్టణం. నినివే పట్టణం వెళ్ళి ఇప్పుడు యోనా ఏం ప్రకటించాలి? 8 దినాల్లో 40 daysలో మిమ్మల్ని చర్చించాలని చెప్పాడా? వెరీ గుడ్. అయితే యోనా మాట నినివే ప్రజలు విన్నారా వినలేదా? విని భయపడ్డారా? దేవుడికి భయపడలేదా? భయపడి ఏం చేశారు నినివే ప్రజలు? గోని పట్ట చల్లుకొని బూడిద చల్లుకొని గోను పట్ట కొట్టుకొని ప్రార్థన చేశారు. ఎందుకే దేవుడు వాళ్ళని నాశనం చేశారా? నాశనం చేయలేదా? ఎందుకు చేయలేదు నాశనం? వాళ్ళు మారుమనసు పొందుకున్నారు, పశ్చాత్తాపడ్డారు కాబట్టి. ఏం పడ్డాడు? పశ్చాత్తాపం. మీలో ఎంతమందికి పశ్చాత్తాపం ఉందో చేతులు ఎత్తండి. మా అన్న మాకు పశ్చాత్తాపం ఉందన్న చేతులు ఎత్తాలి ఫాస్ట్గా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పాలి. ఓకే.